జై శ్రీరామ్. హనుమంతుడు మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. భూత ప్రేత పిశాచాల నుంచి మనకి ఎన్ని కష్టాలున్నా ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించడానికి ప్రతి ఒక్కరు కూడా హనుమంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. శ్రీరాములు వారికి సీతమ్మను లంకానగరం నుంచి కాపాడటంలో ఎంతగానో సహాయపడ్డాడు హనుమంతుడు. అంతేకాకుండా శ్రీరాములు వారిని చాలా విధాలుగా ఆట పట్టించి తన భక్తిని బయటకు వెళ్ళిబుచ్చుతూ ఉంటాడు హనుమంతుడు. అయితే హైదరాబాద్ నగరంలో సనత్ నగర్లో శ్రీ హనుమాన్ దేవాలయం ఎలా ప్రారంభమైంది, అలాగే మూల విరాటికి సంబంధించి మరిన్ని విశేషాలు మనతో పంచుకోవటానికి ఆలయ ప్రధాన పూజారులు ఎప్పటి నుంచో అంటే దాదాపుగా 65 సంవత్సరాలకు పైబడి ఆలయంలో పనిచేస్తూ ఇక్కడే ఉండి భక్తులను హనుమంతుడికి వాళ్ళ యొక్క కష్టాలను తెలియచేస్తూ భక్తులకు ఒక మనోధైర్యాన్ని అందించి వారి కష్టాలను తెలియచేస్తూ వారి పూజా విధానాల్లో తోడుగా ఉంటున్న ఆలయ పూజారులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆలయంలో ఉంటూ సేవలు చేస్తున్న ఒక పూజారి గారు, అలాగే ఇంకొక పూజారి గారు కూడా మనకి ఆలయంలో జరిగే ప్రతిరోజు అలాగే ప్రధాన పర్వదినాల్లో జరిగే కార్యక్రమాల గురించి కూడా మనతో పంచుకోవడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్. సుప్రసిద్ధ పవిత్ర క్షేత్రం భాగ్యనగరంలోని అతిపెద్ద పవిత్ర పుణ్యమైన క్షేత్రం శ్రీ హనుమాన్ దేవస్థానం సనందనగర్లో వేంచేస్తున్న 16 ఆలయాల సముదాయం. ఇక్కడ చాలా విరాసిల్లుతుంది. మొదట ఇక్కడ దాదాపు 65 నుంచి 70 సంవత్సరాల ముందు ఇక్కడ హనుమంతునికి ఒక పురాతన విగ్రహం దొరికింది. దాన్ని అక్కడి నుంచి ప్రతిష్ట చేసి క్రమేణా తర్వాత గ్రామదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. క్రమేణా గణేశుడు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, మహాశివుడు, అమ్మవారు దుర్గా, తర్వాత సంతోషమాత, గ్రామదేవత, దత్తాత్రేయ, షిరిడి సాయిబాబా, నవగ్రహాల టెంపుల్, ఇవన్నీ ఆలయాల ప్రత్యేక సముదాయము. మొదట కొంతమంది స్థానిక సభ్యులు అందరూ కలిసి ఏకమై ఈ హనుమంతుడి విగ్రహాన్ని తీసిన తర్వాత ఒక ప్రతిష్ట చేయాలి, ఇక్కడ భాగ్యనగరంలో మంచి ప్లేస్ ఉందని చెప్పేసి అందరు సమూహం చేసి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నమ్మిన వారికి స్వామి అనుగ్రహం ఉంటుంది. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వారయూతముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే ఆపదామవర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో ఇది ముఖ్యమైన దేవాలయము, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయము. ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిరోజు విశేషంగా స్వామివారికి అభిషేకాలు మరియు పూజా కార్యక్రమాలు, సింధూర పూజ మరియు నాగవల్లి పూజ అంటే ఆకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి పూజ చేసిన తర్వాత ఏదైనా కోరుకున్నట్లయితే వారికి స్వామివారు తీరుస్తూ ఉంటారనే నమ్మకం భక్తులకు చాలా ప్రాముఖ్యంగా వెలిసింది. ఇక్కడ ఈ హనుమాన్ ఆలయం స్వామివారు ఇక్కడే వెలిసి ఉన్న ఆంజనేయ స్వామి దాదాపుగా 65-70 సంవత్సరాల క్రితము స్వామివారి విగ్రహము ప్రతిష్ఠించడం జరిగింది. వెలిసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. కావున స్వామివారు ప్రత్యక్షంగా అందరికి కూడాను చక్కగా ఆనందంగా ఉండాలని, భక్తులకు అందరు కూడాను ఈ సనతనగర వాస్తవులకు అందరూ చక్కగా ఉండాలని స్వామివారి ఆశీర్వదిస్తూ ప్రసన్న ఆంజనేయ స్వామిగా ఆంజనేయ స్వామి వెలువెలుతున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వారికి ప్రతిరోజు విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా చైత్రమాసంలో ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారికి పాల్గొన మాసంలో ప్రారంభమై హనుమాన్ జయంతి చైత్రమాస పౌర్ణమి వరకు హనుమాన్ జయంతి 41 రోజులు మండల దీక్ష పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి శనివారము మరియు మంగళవారము స్వామివారికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అదేవిధంగా కోరికలు కోరుతూ ఉంటారు. స్వామివారి ఆశీర్వాదంతో వారి కోరికలు నెరవేరుతుంటాయని నమ్మకంతో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఈ యొక్క హనుమాన్ దేవాలయ ప్రాంగణం ప్రసిద్ధిగా చెందుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.